ఫ్రెండ్స్, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అంటే మనకి స్లో ఎమోషనల్ డ్రామా అనుకుంటాం. కానీ మా ఇంటి బంగారం ఆ ఎక్స్పెక్టేషన్ పూర్తిగా బ్రేక్ చేసేసింది. ఇది చీర కట్టుకున్న సమంత చేతిలో గన్ను యూనో పట్టించి మాస్ యాక్షన్ చేయించిన సినిమా. యాక్షన్ ఉందా అంటే ఉంది, ఫ్యామిలీ ఎమోషన్ ఉందా అంటే ఉంది, కామెడీ ముఖ్యంగా బాగుంది, ట్రీట్మెంట్ చాలా బాగుంది. ట్రీట్మెంట్ ఈ సినిమాకి హైలైట్. ఈ సినిమా ట్రీట్మెంట్ మీకు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎట్లా అయితే మిమ్మల్ని అట్రాక్ట్ చేసిందో, ఈ సినిమా ట్రీట్మెంట్ కూడా మీకు ఫస్ట్ నుంచి కూడా అట్లాగే అట్రాక్ట్ చేస్తుంది. బహుశా ఈ సినిమాకి నందిని రెడ్డి డైరెక్టర్ అన్నారు. ఆమెకి తెలుగు సినిమా ఎట్లా తీయాలి, ఆ ప్రొడక్షన్ ఎట్లా చూసుకోవాలి అన్నీ తెలుసు. వెనకాల క్రియేటెడ్ బై అతను మన రాజ్ నెడమూరు, సమంత యొక్క భర్త. అతను మనకి ఫ్యామిలీ మ్యాన్ సినిమాలో పార్ట్నర్, డైరెక్టర్, కో డైరెక్టర్, అదే వన్ ఆఫ్ ద డైరెక్టర్. సో ఆ ఫ్లేవర్ అండ్ ఆ ఇంటెలిజెన్స్ సినిమాలో చాలా బాగా కనిపించింది. అయితే ముఖ్యంగా నాకు ఇంకోటి ఏంటంటే, మనకి జనరల్గా చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఏదైనా పంచ్ డైలాగ్ ఇస్తే, లేదా ఇంకా సూపర్ స్టార్ కృష్ణ గారు పంచ్ డైలాగులు మనకి ఇష్టం. విలన్ వాళ్ళు బెదిరించే తీరు, వాళ్ళు సీరియస్గా డైలాగ్ చెప్తే రౌడీలు పారిపోవడం ఇవన్నీ చూసాం మనం. అయితే సమంత ఆ పని చేస్తే మనకు గూస్ బంప్స్ రావడం అనేది డైరెక్టర్ యొక్క గొప్పతనం. సో ఈ సినిమాలో 2-3 సీన్లు ఉంటాయి. అరే దుబ్బే అంటే మంచి కరుడు పెట్టిన ఒక గుండాగాడు, నక్సలైట్ గాడు పారిపోవడం అవన్నీ అదిరిపోయినాయి. ఆ తర్వాత ఈ సినిమాలో నాకు ఇంకా బాగా నచ్చింది, నాట్ ఓన్లీ సమంత సెంట్రిక్, కొన్ని క్యారెక్టర్లు తీసుకున్నాడు. ఆ క్యారెక్టర్లు ఈ సినిమాకి స్ప్లస్ అయ్యేలాగా చూశాడు. అందులో ముఖ్యంగా హీరోయిన్ స్నేహితురాలు క్యారెక్టర్, ఎవరైతే ఆమెకు అత్తింట్లో సెట్ అవ్వడానికి హెల్ప్ అవుతుందో ఆమె క్యారెక్టర్ అద్భుతంగా వచ్చింది. అందులో కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, అండ్ మంచి ఒక కొత్తదనం కూడా ఉంది. తర్వాత రెండో క్యారెక్టర్ వచ్చేసి కాంతారా సినిమాలో విలన్గా యాక్ట్ చేసిన వ్యక్తి, ఆ రెండో కాంతారా స్టాప్టర్, దాంట్లో కింగ్ ఒకడు ఉన్నాడు కదా, ఆ కింగ్ ఈ సినిమాలో యాక్ట్ చేసాడు. అతని పేరు నాకు తెలియదు. సో అతని క్యారెక్టర్, సో ఒక మాజీ నక్సలైట్ వివాహ జీవితంలోకి ఎంటర్ అవుతే ఆ గృహిణి వెనకాల పాత జ్ఞాపకాలు, ఆ పాత మాజీ నక్సలైట్ గురువు ఎవడైతే ఆమె వెనకాల పడటం, ఆమెని వాడిని బెదిరించటం, ఫ్యామిలీకి ఏం కాకుండా చూసుకోవటం అద్భుతం. అయితే మళ్ళీ అంతకంటే స్పాయిలర్ చెప్పలేను. కానీ ఇంకా మళ్ళీ క్యారెక్టర్ దగ్గరికి వచ్చేసరికి హీరోయిన్ స్నేహితురాలు క్యారెక్టర్ కోసం ఈ సినిమా తప్పకుండా చూడాలి. అలాగే వస్తుంది మీకు ఆ కాంతారాలో విలను వెనక. ఇంకో విషయం ఏంటంటే, సమంత ముఖ్యంగా ఇక్కడ సమంత ఈ సినిమాలో గ్లామర్ కంటే కూడా పర్ఫార్మెన్స్ మీద బాగా స్కోప్ పెట్టింది. యాక్షన్ సీన్ చాలా కాన్ఫిడెంట్గా చేసింది. ముఖ్యంగా శారీలో ఫైట్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. ఎమోషనల్ సీన్స్ కూడా డిఫరెంట్గా క్యారీ చేసింది. ఇది ఆమెకి కంబ్యాక్గా స్ట్రాంగ్ ఫీలింగ్ అని చెప్పచ్చు. నాకు పర్సనల్లీ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ కాంతారా యాక్టర్. ఆయన హీరోలా ఓవర్ చేయలేదు.